తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ప్రధానంగా ఈ యుగాది నుండి ఏ నక్షత్రం వారికి ఏ ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి విషయంలో ధరణి 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు చాలా అంటే చాలా తొందరపాటు నిర్ణయాలు వీళ్ళు తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంత వీలైతే అంత తొందరపాటుని పక్కన పెట్టడం అనేటువంటిది చాలా ఉత్తమం. ఎందువలనంటే ఈ భరణీ నక్షత్రంలో జన్మించిన వారు శుక్ర మహర్దశలో జన్మిస్తారు. చాలా విశేషం. 20 సంవత్సరాలు ఉంటుంది శుక్ర మహర్దశ, చిన్నదేం కాదది. ఈ శుక్రుడు ఎవరైతే ఉన్నారో ఆ ఈ శుక్రుడికి పరాభవనామ సంవత్సరంలో రాజుగా ఉన్నటువంటి ఎవరైతే బృహస్పతి వారు ఉన్నారో వారికి కూడా శత్రుత్వం కారణం చేత మీరు ఏది చేయాలన్నప్పటికీ కూడా మీ పేరు అనేటువంటిది మీ గుర్తింపు బయటికి రాకుండా మౌనంగా చేసుకోవడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం. మనం ఎంతవరకు చేయవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా వీరు బాగా దృష్టిలో ఉంచుకోవాలి. ఎందువల్లంటే వీరిలో ఉన్నటువంటి గొప్పతనం, వీరికి ఉన్నటువంటి పనిని కూడా పక్కన పెట్టి ఎదుటి మనిషి కోసం తాపత్రయపడి ఎదుటి మనిషికి ఏదో చెయ్యాలి అని చెప్పి మొత్తం వీళ్ళ కుటుంబం గురించి కూడా వీరు పక్కన పెట్టుకొని ఎదుటి మనిషికి ఏదో తాపత్రయపడి ఏదో చేసి అవమానాలను నెత్తి మీద పెట్టుకోవడం అనేటువంటిది జన్మతహాగా కూడా భరణీ నక్షత్రం వారికి ఉన్నటువంటిది. అది చాలా సెన్సిటివ్ మనుషులు, ఎమోషనల్. ఎవరైనా ఒక మనిషి మన అనుకుంటే చాలా ఎమోషనల్గా వాళ్ళతో కనెక్ట్ అయిపోతారు. వాళ్ళు మాత్రం మనల్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకొని ఒక టిష్యూ పేపర్ లాగా వదిలేస్తారు ఈ భరణీ నక్షత్రం వాళ్ళని. వీళ్ళు మాత్రం అలా కాదు. వాళ్ళకి ఏం జరుగుతుందో అని చెప్పి ప్రతిక్షణము మన అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి ఎదుటి మనిషి గురించి తాపత్రయపడతారు. కాబట్టి అందులోంచి బయటికి వచ్చి మన అనేటువంటి పరిస్థితి గురించి ఆలోచించుకోవడం చాలా శ్రేయస్కరం. అలాగే భరణీ నక్షత్రంలో జన్మించినటువంటి వివాహం కాని వాళ్ళు చాలామంది పురుషులు ఉన్నారు. వారందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వలన మంచి యోగం అనేటువంటిది రాబోతుంది. ఇదే భరణీ నక్షత్రం 4 పాదాలలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఇంచుమించుగా ఎలాంటి స్వార్థము లేకపోయినప్పటికీ కూడా వీళ్ళు స్వార్థపరులు అనేటువంటి పదం వాళ్ళు మోయవలసి వస్తుంది. ఉపకారం చేయటమే ధ్యేయమైనప్పటికీ కూడా చేసిన ఉపకారాన్ని పూర్తిగా మరచి నువ్వు మాకు అపకారం చేసావు, మీ వల్లే మేము దెబ్బలు తిన్నామనేటువంటి ఒక కొన్ని ఇబ్బందికరమైనటువంటి మాటలు కూడా భరణీ నక్షత్రంలో జన్మించినటువంటి పురుషులతో పాటు స్త్రీలు కూడా అనుభవించవలసిన పరిస్థితులు అయితే చాలా ఎక్కువనే ఉన్నాయి. మీరు చేయవలసింది ఏదైనా ఉన్నది అంటే ఏ పరిస్థితులలో కూడా ఎదుటి మనిషికి మనం ఉపకారం చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉంటుందో ఆ ఆలోచన మీరు ఇప్పుడే వదిలేసేయండి. కాదు ఎదుటి మనిషికి మనం ఉపకారం చేస్తాం, చెయ్యండి, బట్ మీ పని మీరు చూసుకున్న తర్వాతే ఎదుటి మనిషికి ఉపకారం చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే భరణీ నక్షత్రంలో జన్మించిన వారిలో చాలా మంది వారికి సుమారుగా ఇంచుమించుగా 26, 27 సంవత్సరాలు తర్వాత అనగా 28, 29 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా వారికి 40, 41 సంవత్సరం వచ్చేంత వరకు కూడా అంటే ఒక 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు మంచి యవ్వన జీవితం నిలబెట్టుకునేటువంటి జీవిత స్థితిలో పరుల కోసం ఎదుటి మనిషి కోసమే వీళ్ళ జీవితాన్ని ధారపోసి ఏమీ లేకుండా చేసుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రభావం నుంచి బయటికి వచ్చి మీ కుటుంబం గురించి మీరు ఆలోచించుకొని ఇప్పటికైనా సుఖంగా ఉండాలనేటువంటి విషయాన్ని నేను మీకు అందజేస్తున్నాను. అలాగే ఈ శుక్ర మహర్దశలో జన్మిస్తున్నటువంటి మీరందరూ కూడా ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ కూడా చక్కగా ఈశ్వరుణ్ణి మీరు ఎంతగా ఆరాధిస్తారో, సూర్యుణ్ణి కూడా ఎంతగా ఆరాధిస్తారో అంతగా ఈ భరణీ నక్షత్రంలో జన్మించినటువంటి పురుషులకి స్త్రీలకు చాలా యోగదాయకం.